ఇక్కడ మనం ఏమన్వయించుకోవాలి ఈ వాక్యంలో? యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. ఆయనకు కూడా శోధన వచ్చింది, ఆయన కూడా బాధించబడ్డాడు. పాపం లేనివాడిగా ఉన్నాడు. మనకు సహాయం చేయగలడు. పాపము లేకోకుండా ఎలా జీవించాలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎవరికి సహాయం చేస్తాడు? ఎప్పుడు సహాయం చేస్తాడు? సహాయం కొరకు నువ్వు ఆయన దగ్గరికి వెళితే. దావీదేమంటాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. శ్రమలో ఏం చేశాడంట ఆయన? యెహోవాకు ఏం చేశాడంట ఆయన? మొర్రపెట్టాడంట. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. దావీదు నీతిమంతుడే, యథార్థవంతుడే, దావీదులో నిర్దోషం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే దేవుణ్ణి అడగకుండా అయితే లేడు. దేవుణ్ణి అడగకుండా అయితే లేడు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానుగా, ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవుడు నన్ను విడిపించేస్తాడు అని నువ్వు అనుకుంటావేమో.